శాతవాహనుల పరిపాలన. మరి శాతవాహనుల పరిపాలన కంటే ముందు మనము నిన్న చెప్పుకున్నాం ఎవరి గురించి. మరి శాతవాహనుల యొక్క వంశస్థాపకుడు, శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, ఎంతమంది పరిపాలన చేయడం జరిగింది. అదే కాకుండా మరి గౌతమపుత్ర శాతకర్ణి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. గౌతమపుత్ర శాతకర్ణితో పాటు రాజ్యానికి వచ్చినటువంటి వారిని చూసినట్లయితే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి తన యొక్క పరిపాలన కాలంలో చూసుకున్నట్లయితే ఆయన పరిపాలన కాలంలో లభించినటువంటి నాణ్యాన్ని బట్టి శాతవాహన రాజులు మరి విదేశీ వ్యాపారం కూడా చేయడం జరిగిందని మనకు స్పష్టంగా ఆధారాలతో లభించడం జరిగింది. ఆధారాలతో లభించడం జరిగిందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి తన యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే యజ్ఞశ్రీ ఆస్థాన కవి అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఆయన రాసినటువంటి గ్రంథాలు కానీ, సృహులేఖ కానీ, సుహురులేఖ కానీ, ఆరోగ్య మంజరి కానీ, రసరత్నాకర కానీ, ప్రజ్ఞ పారామిత్ర కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈయన బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన శాఖను స్వీకరించడం జరిగింది. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి తన యొక్క పరిపాలన కాలంలో ఓడ గుర్తుతో ఉన్నటువంటి నాణ్యాలను లభించడం జరిగింది. ఈ నాణ్యాలను బేస్ చేసి ఆనాటి కాలంలో చూసినట్లయితే శాతవాహన రాజు ఉన్నటువంటి వాళ్ళు మరి భారతదేశం అంటే ఇక్కడ దక్షిణ భారతదేశమే కాకుండా మరి విదేశాలతో కూడా వర్తక సంబంధాలు పెట్టుకొని ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతులు చేయడం జరిగిందని మనం చెప్పడానికి ఆ ఓడ గుర్తుతో ఉన్నటువంటి నాణ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే శాతవాహన పరిపాలన వ్యవస్థ. మరి శాతవాహన పరిపాలన వ్యవస్థను చూసినట్లయితే ఆనాటి కాలంలో మరి పరిపాలన వ్యవస్థ ఎక్కడంటే రాజ్యం. మరి ఆనాటి కాలంలో ఈ పరిపాలన వ్యవస్థను చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు మరి పరిపాలన వ్యవస్థలో చూసినట్లయితే నెంబర్ 1 కేంద్ర ప్రభుత్వం చిన్నగా ఎండింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఎవరంటే రాజు. నెంబర్ 2 మంత్రి మండలి, మంత్రి మండలి. రాజ్య విభాగాలు. పరిపాలన వ్యవస్థలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారు? రాజు ఉన్నాడు. మరి రాజు ఏంటి? మరి శాతవాహన రాజు చూసినట్లయితే దక్షిణ భారతదేశం పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి వంశం శాతవాహనులుగా చరిత్రకారులు చెప్పడం జరిగింది. చరిత్రకారులు చెప్పడం కాకుండా శాతవాహనకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి శాతవాహన కాలం నుంచే మనకు దక్షిణ భారతదేశ చరిత్ర గురించి మనకు ఏది పుస్తకాలను లేకపోతే ఆధారాన్ని లభించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారంటే రాజు. శాతవాహనుల యొక్క పరిపాలన కాలంలో రాజు ఏ విధంగా మరి ఏ విధంగా ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, ప్రజలు కల్పించినటువంటి అవకాశాన్ని, మాకు ఒక రాజు అనే అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప కానీ దుర్వినియోగం చేసుకోరాదు. ఈ రాజు యొక్క పరిపాలన ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ విధంగా చేయకూడదని వాళ్ళు ఆనాటి కాలంలో రాజ్యాధికారం దైవంతో సమానం అని ఆ విధంగా మరి దానికి అనుగుణంగా పరిపాలన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం రాజు మరి ఆనాటి కాలంలో ఇక్కడ పరిపాలన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పాటు మంత్రిమండలి. మరి ఏ రాజ్యమైనా కూడా పెద్ద రాజ్యమైనా చిన్న రాజ్యమైనా మరి రాజకీయ పరిపాలన కాలంలో రాజుకు సహకరించడానికి ఏమున్నదంటే మంత్రి మండలి అనేది ఉండడం జరిగింది. వీళ్ళని మంత్రులు అనడం కంటే సలహాదారులు అనడం కూడా ఉచితమవుతుంది. ఎందుకంటే మంత్రి మండలి చెప్పినటువంటి విషయాలను రాజు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా
చేత పరిపాలనలో అనుభవం సంపాదించడానికి ఆనాటి కాలంలో ఏ విధంగా అంటే ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా రాజ్య విభాగం చేసి విభాగాల అధికారులను నియమించేసి పరిపాలనలో అనుభవాన్ని వచ్చే విధంగా శాతవాహన రాజు ఏం చేసిందంటే పాలకుల రాజ్య పాలకులుగా మనం నియమించడం జరిగింది. ఇది పరిపాలన వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం మంత్రిమండలి విభాగాలు చేసేసి అక్కడ అధికారులు నియమించేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సమాజం. మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి సమాజం అనేది చతుర్వర్ణ వ్యవస్థతో ఉండడం జరిగింది. చతుర్వర్ణ వ్యవస్థ చూసినట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులకు ఆనాటి కాలం చూసినట్లయితే రాజు ఏం చేయడం జరిగిందంటే వాళ్ళకు పశువులను ఇవ్వడం జరిగింది, మరి భూములను ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు ఆనాటి కాలంలో వేద పండితులు కాబట్టి మరి వేదాలను అభ్యసించారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితమైనటువంటి ఆనాటి కాలం ఏంటంటే వీళ్ళకు సమాజంలో ఒక మంచి గౌరవం అనేది లభించడం జరిగింది. ఏంటంటే బ్రాహ్మణులు. నంబర్ 2 చూసినట్లయితే క్షత్రియులు. మరి ఆనాటి కాలంలో క్షత్రుల యొక్క విధి ఏంటంటే ఆనాటి కాలంలో వీళ్ళు ఏది మంచి శరీర సౌష్ఠవం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రాజులు ఏం చేయడం జరిగిందంటే మరి సైనికుల విషయాల్లో సైనికులుగా వాళ్ళని తీసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క ధైర్య ప్రదర్శిస్తారు కాబట్టి ఈ వంశానికి చెందినటువంటి క్షత్రియ వంశం చెందినటువంటి వాళ్ళు రాజ్య పాలన విషయాల్లో సైనికులుగా ఉండి తమ యొక్క జీవన విధానం కొనసాగించుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ వన్ వైశ్యులు. వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే వర్తక వ్యాపారం. వర్తక వ్యాపారం అనేది ఆనాటి కాలంలో మరియు ఇక్కడ పండినటువంటి పంటలు వేరే ప్రాంతం తీసుకురావడం, అక్కడ పండినటువంటి పంటలు ఇక్కడ తీసుకురావడం, అంటే మొదలు ఏంటంటే వర్తక వ్యాపారం చేసి వీళ్ళు లాభాలు గడించడం జరిగింది. లాభాలు గడించడంతో పాటు మళ్ళీ వీళ్ళు ఇంకా ఏంటంటే వైశ్యులు వీళ్ళని కోమటలు వడ్డీ వ్యాపారం కూడా చేయడం జరిగిందని మనకు అక్కడక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మిగిలినటువంటి 4వ విభాగం చెందినటువంటి వాళ్ళు శూద్రులు చూసినట్లయితే వీళ్ళు కంప్లీట్ గా ఈ వ్యవసాయం పైనే ఆధారపడి ఉండడం జరిగింది. అంటే శూద్రులు ఆనాటి కాలంలో శూద్రులు చూసినట్లయితే ఈ శూద్ర కులంలో అనేక వృత్తులటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైతే వృత్తి నిర్వహిస్తున్నారో ఆ వృత్తిని బట్టి కులాలుగా ఏర్పడడం జరిగింది. ఇట్లా ఇక్కడ చూసినట్లయితే సమాజంలో ఆనాటి కాలంలో మరి వీళ్ళందరూ ఏది నివసించడం జరిగింది. మరి సమాజంలో చూసినట్లయితే ఆనాటి కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అనేది ఉండడం జరిగింది. పితృస్వామ్య అధిపతిని అంటే తండ్రిని అని కూడా పిలుస్తారు. ఆనాటి కాలంలో మరి పితృస్వామ్య వ్యవస్థను చూసినట్లయితే ఈ కుటుంబ యజమాని ఏంటంటే తండ్రి. ఆ తండ్రి పాత్ర ఏంటంటే తండ్రి చెప్పినటువంటి మాటను కుమారులు కానీ కుమార్తెలు కానీ ఖచ్చితమైనటువంటి వినాల్సిందిగా ఉండడం జరిగింది. ఈయన ప్రభావం అనేది ఆనాటి కాలంలో కొనసాగడం జరిగింది. మరి దీంతో పాటు ఆనాటి కాలంలో సమాజం చూస్తే స్త్రీలు కూడా విలాసవంతమైన జీవితం గడపడం, అంటే ధనిక కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు కూడా ఆనాటి కాలంలో ఏంటంటే ఎవరు నాగాలిక కానీ బాలశ్రీ కానీ వీళ్ళు ఏం చేయాలంటే విరాళాలు కానీ అన్నింటి కానీ ఇవ్వడం జరిగింది. అంటే మరి ఆనాటి కాలం చూసినట్లయితే స్త్రీలు చూసినట్లయితే యాగాలు కూడా పాల్గొనడం జరిగింది. యాగాలు ఏది రాజసూయ యాగం, అశ్వమేధ యాగం ఇలాంటి యాగాలు కూడా స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పరిపాలన వ్యవస్థ, సమాజం. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే ఆనాటి కాలంలో మరి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఆదాయాలను భూమి శిస్తు. ఈ భూమి శిస్తు నుంచి రాజ్యానికి ప్రధాన ఆదాయం అనేది రావడం జరుగుతున్నది. మరి భూమి శిస్తు ద్వారానే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఏదైతుందనేది వాళ్ళు లిఖిత రూపంలో లెక్కల రూపంలో రాయడం జరిగేది. మరి ఆనాటి కాలంలో ఎక్కువగా శాతవాహనుల యొక్క పరిపాలన కాలంలో ఎక్కువగా దాదాపు ఏమేమి పరిశ్రమలు చిన్న కుటీర పరిశ్రమలు కానీ అన్ని చిన్న ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ 90% జనాభా వ్యవసాయం పైన ఆధారపడడం జరిగింది. వృత్తుల పైన పన్ను, వ్యవసాయం పైన పన్ను, మరి అనేక రకాల పన్నులు పండించడం. మరి పన్నులు ఈ విధంగా వ్యవసాయం పైన ఆధారపడడం వీళ్ళ యొక్క ప్రధాన పంటలు. ఆహార పంటలు చూసినట్లయితే వరి కానీ గోధుమలు కానీ జొన్నలు కానీ అన్నింటిని పండించడం, పప్పు దినుసులు కానీ అన్నింటిని పండించడం. వీటితో పాటు వాణిజ్య పంటలు కూడా పండించడం జరిగింది. మరి ఆనాటి కాలంలో పండినటువంటి పంటలు చూసినట్లయితే సుగంధ ద్రవ్యాలను వేరే దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. మరి దిగుమతులు చూసినట్లయితే రాగి, బంగారం, వత్తు పానీయాలు అన్నింటినీ దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి కళ్యాణి, సోపార, వైజయంతి, మైసోలియా ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు శాతవాహన రాజులు వర్తక వ్యాపారం రోమ్ నగరంతో వీళ్ళు వర్తక వ్యాపారం చేయడం జరిగింది.
జరిగింది. నెక్స్ట్ మతం. శాతవాహన రాజులు వైదిక మతాన్ని అవలంబించినప్పుడు కూడా మరి బౌద్ధ మతాన్ని వైదిక మతాన్ని అవలంబించారు. ఎవరు? శాతవాహన. వైదిక మతంతో పాటు సమాజంలో జైన బౌద్ధ మతాలను కూడా ఉండడం జరిగింది. జైన మతాన్ని కొంతమంది అనుసరించగా బౌద్ధ మతాన్ని ఎక్కువగా అనుసరించడం జరిగింది. మరి శాతవాహన రాజులకు సంబంధించినటువంటి రాణులు కానీ ఎవరైతే ఉన్నారో నాగానిక కానీ మరి అదే కాకుండా గౌతమ పాలశ్రీ కానీ ఇంకా చాలా మంది వాళ్ళు ఏం జరిగిందంటే బౌద్ధ మతాన్ని ప్రచారంతో పాటు బౌద్ధ చైత్యాలు కానీ బౌద్ధ కుడ్యాలు కానీ బౌద్ధ ఆరామాలు కానీ ఇవన్నిటిని నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఒక రకం చూసినట్టే శాతవాహనకు సంబంధించినటువంటి మరి శాతవాహన పరిపాలన కాలం చూసినట్టే మత పరిస్థితుల్లో ఏ మతం అంటే బౌద్ధ మతం అధికారం ఉంది. బౌద్ధ మతం చూసినట్టే ఇక్కడ ఘంటసాల కానీ మరి అదే కాకుండా జగ్గయ్యపేట కానీ ఘంటసాల జగ్గయ్యపేట అమరావతి ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే నాగార్జునకొండ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక నిర్మాణాలను కూడా నిర్మించడం జరిగింది. అంటే శాతవాహనుల యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే మరి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసినట్లయితే ఏం చేయడం జరిగింది? వైదిక మతంతో పాటు సమాజంలో జైన బౌద్ధ మతాలు కూడా ప్రజలు ఆరాధించడం జరిగిందని స్పష్టంగా మనకు లభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సాహిత్యం. మరి సాహిత్యం చూసినట్లయితే ఆనాటి కాలంలో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆచార్య నాగార్జునుడు తన యొక్క పరిపాలన కాలంలో ఆస్థాన కవి అయినటువంటి ఆచార్య యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే శాతవాహన తన యొక్క పరిపాలన కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి తన యొక్క పరిపాలన కాలంలో చూసినట్లయితే యజ్ఞశ్రీ శాతకర్ణి తన ఆస్థానంలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున ఆయన ఏ గ్రంథం రాయడం జరిగింది? ఆరోగ్య మంజరి రసరత్నాకర సుహృ లేఖ ఈ గ్రంథాలను రాయడం జరిగింది. మరి ఆచార్య నాగార్జున మహాయాన శాఖకు చెందినప్పుడు కూడా మరి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక కట్టడాలు చైత్యాలు కూడా ఆయన నిర్మాణం కొనసాగించడం జరిగింది. మరి సాహిత్యం వీరితో పాటు ఆనాటి కాలం శాతవాహనుల యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే ఇంకా ఏం కొనసాగుతుందంటే ప్రాకృత భాషలో కొంతమంది ఏం జరిగిందంటే గ్రంథాలు రాయడం జరిగింది. అందులో చూసినట్లయితే వాసాయానం రాసినటువంటి కర్మసూత్ర, గుణాఠుడు రాసినటువంటి బృహత్ కథ, మరి అదే కాకుండా కుతూహాలు రాసినటువంటి లీలావతి పరిణయం కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో మరి ప్రాకృత భాషలో రాసినటువంటి గ్రంథాలుగా చెప్పడం జరిగింది. అంటే మరి శాతవాహనుల తన యొక్క పరిపాలన కాలంలో కూడా మరి ఎవరో ఆస్థాన కవులను కూడా రాజులు ఈ విధంగా పోషించడం జరిగింది. అదే కాకుండా 17వ రాజు అయినటువంటి హాలుడు మరి గాథా సప్తసతి అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇది కూడా ప్రాకృత భాషలో రాయడం జరిగింది. మరి ఈయనకు కవి వాత్సల్య బిరుదు కూడా రావడం జరిగింది. ఈ విధంగా చూస్తే సాహిత్యానికి ఆనాటి కాలంలో శాతవాహనులు మరి తమ యొక్క ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది. నెక్స్ట్ వాస్తు శిల్పం. ఈ వాస్తు శిల్పకాలు చూసినట్లయితే ఆనాటి కాలంలో వీళ్ళు శాతవాహనులు నిర్మించినటువంటి నిర్మాణాలు చూసినట్లయితే ఎక్కువగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలే ఉన్నాయి. ఆ నిర్మాణాలు చూసినట్లయితే ఏవి చూసినట్లయితే అమరావతి కానీ మరి అమరావతి జగ్గయ్యపేట మరి ఘంటసాల ఈ ప్రాంతాలు చూసినట్లయితే నాగార్జునకొండ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు చూసినట్లయితే ఇవన్నిటిని కట్టడాలుగా కట్టేసి ఆ కట్టడాలు ఏ విధంగా ఒక వాస్తు కళారూపంలో నిర్మాణం చేయడం జరిగింది. అంటే శాతవాహనకు సంబంధించినటువంటి కట్టడాలు చూసినట్లయితే ఆ కట్టడాలన్నీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కట్టడాలుగా మిగలడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే శాతవాహనుల పరిపాలన చూసినట్లయితే పరిపాలన వ్యవస్థ, సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం, సాహిత్యం, వాస్తుశిల్పం ఈ విధంగా శాతవాహనుల యొక్క తన యొక్క పరిపాలన కాలంలో ఇవన్నీ మరి ఉండడం జరిగింది. ఇది శాతవాహనుల పరిపాలన.